ఈరోజు మేము అలిపిరి రోడ్డు మార్గంలో వెళ్తూ ఉండగా, ఒక బస్ స్టాప్‌లో ఇతను పడుకొనైతే ఉన్నాడు. అతను ఇంకా ఉన్నాడా? లేదా? అసలకి అతను ఎటువంటి కదలికలైతే లేవు. అందుకనే మేము దగ్గరికెళ్ళేసి మాట్లాడాము. అతను ఏమన్నా తిన్నాడా? అతన్ని లేపితే లేసాడనమాట. అప్పుడు మేమింకా అతను ఏమన్నా తిన్నాడా? లేదని మేము అడిగితే, అతను హిందీ ఆయన కొంచెం గూడా అయితే అర్థం కాకుంటుంది. అతనికి మతి స్థిమితం లేనట్లుంది. అందుకనే అతను ఇంకా ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడిందే ఒక 2, 3 మాటలైతే మాట్లాడుతున్నాడు. మేము అతన్ని అడిగాము ఇంకా ఏమన్నా తిన్నావా? లేదంటే, ఇంకా ఏమి లేదనడంతో మేము బయటికెళ్ళేసి టిఫిన్ తీసుకొనొచ్చి అతనికైతే ఇచ్చాము. ఇస్తూ ఉంటే గూడా అతన్ని మాట్లాడిస్తున్నా అనమాట. మీరొక్కరే వచ్చారా? ఎక్కడి నుంచొచ్చారు? మీకు ఫ్యామిలీ ఉందా? మీరు టెంపుల్ పర్పస్ మీదొచ్చారా? లేదంటే ఇంట్లో నుంచి మీరు గొడవ పడేసొచ్చారా? అని నేను అన్నీ అడిగా. అతను ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదింకా. ఇంక సరే ఇంక పోనీ ఇంకా అతను తిన్నాడా లేదా అనేది మాకింకా కొంచెం ఎట్లా అనిపిచ్చేసి ఒక టిఫిన్ తెచ్చిచ్చి, మా తోచిన సాయం అయితే మేమైతే చేశామింకా. అతనింకా ఎన్ని మాట్లాడినా గూడా ఒక్క మాటకు గూడా అతనింకా రిప్లై అయితే ఇవ్వట్లేదింకా. ఇంకా ఏం చేస్తాం చెప్పండి? ఇంకెవరైనా గానీ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళు తిన్నారా లేదనేది మనకి ఎట్లా తెలుస్తది? అందుకనే మేము తోచిన సాయంతో మేమైతే ఒక టిఫిన్ ఇచ్చామనమాట ఒక పూటకి గడిచేలాగా. ఇంకా మీరు కూడా ఇలాంటివైతే చెయ్యండి. చాలా మంచిగైతే జరుగుతది. ఎందుకంటే మనం అన్నోన్ పర్సన్‌కి మనము మతి స్థిమితం లేనోళ్ళు వాళ్ళకి గాని, అలాగే ఎటువంటి సపోర్ట్ లేని వాళ్ళకి మనం సపోర్ట్ జేస్తే, మనకి దేవుడు ఏదో ఒక రూపంలో మనకు గూడా కొంచెం దారి చూపిస్తాడు. మీరు గూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నట్లయితే మీకు తోచిన సాయం జేయండి. అలాగే వాళ్ళు ఎంత బాధపడుతున్నారా? లేదా వాళ్ళు ఏదైనా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? వాళ్ళని ఒక్క మాట మాట్లాడిచ్చినా, లేదంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్లయితే, మనం ఒక టిఫిను మనకి తోచినంత సాయం జేసినా గూడా వాళ్ళు చాలా హ్యాపీగా పడతారు. అలాగే మేము ఉన్న వి మనకు గూడా వీళ్ళ సపోర్ట్ ఉంది అనేలాగా వాళ్ళు గూడా కొంచెం హ్యాపీగా అయితే ఉంటారనమాట. మీరు ప్లీజ్ ఇట్లాంటి వాళ్ళు కనిపించినట్లయితే మీకు తోచిన సాయం జేయండి. మిమ్మల్ని అదే వేడుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి.